సార్ చూడండి సార్, మీ పెద్ద మేడం ఏం చేశారో మా ఆవిడ మీద ఈ ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నారో, మేము ఉండకూడదని ఇవన్నీ చేస్తున్నారు అనని కార్తీక్ అంటూ ఉంటాడు. అప్పుడు శివనారాయణ, ఏంటి జోష్న ఇదంతా ఏంటి, నచ్చితే మనం ఒక మనిషి మీద కోపం ఉండొచ్చు, మరీ ఇంత గానమా అని అంటూ ఉంటాడు. వాళ్ళు మంచిగా బతికినా మనం మామూలుగానే ఉండాలి, నీకు ఎందుకు అంత ద్వేషం వాళ్ళంటే అనని శివనారాయణ అంటూ ఉంటాడు. ఎందుకు ఇప్పుడు తల దించుకున్నావు, తల ఎత్తి మాట్లాడు అనని జోష్నని శివనారాయణ తిడుతూ ఉంటాడు. అప్పుడు కార్తీక్, సార్ మీరు ఈ వీడియో చూస్తే ఇంకా ఏమి అంటారో మీకే తెలియదు అనని కార్తీక్ అంటూ ఉంటాడు. మేము ఇక్కడ ఉండు ఈ పెద్ద మేడంకి ఇష్టం లేదు అనని కార్తీక్ అంటూ ఉంటాడు. సుమిత్ర కూడా, నువ్వు అసలు నా కడుపున ఇలా పుట్టావే, ఇలాంటి కుట్రలు ఎందుకు చేస్తున్నావని సుమిత్ర అంటూ ఉంటుంది. శివనారాయణ కూడా, నువ్వు ఎందుకు ఇలా తయారవుతున్నావు ఎందుకు అనని శివనారాయణ తిడుతూ ఉంటాడు. అప్పుడు జోష్న తల దించుకొని అట్లనే చూస్తూ ఉంటుంది. నేను అనవసరంగా వీళ్ళకి దొరికిపోయాను అనని అనుకుంటూ ఉంటుంది జోష్న. నువ్వు కార్తీక్ మీరు వెళ్ళిపోవడు కాదు, ఈ పదవి నుండి జోష్నని దించేస్తే సరిపోతుంది అని అనేసరికి జోష్న షాక్ అవుతూ ఉంటుంది. దీప కూడా అంటుంది, ఎందుకు జోష్న నా మీద ఇంత కోపం నీకు, నేనేం చేసినాను నీకు, తాతయ్యనే కదా ఈ పందెం పెట్టింది కదా అనని దీప అంటూ ఉంటుంది.